క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మన అన్నదమ్ములందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. ప్రకటన గ్రంథ ధ్యానంలో ఉన్నాం. అందులో భాగంగా 3వ అధ్యాయము 5వ వచనంలోని మొదటి భాగం ధ్యానం చేశాం. మరలా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలోని 2వ భాగాన్ని మనం ధ్యానిస్తాం. బహుశా నేను గత సందేశంలో చెప్పినట్లుగా ఈ 5వ వచనం 3 భాగాలుగా మార్చబడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ 5వ వచనంలో అలాంటి ఉన్నతమైన సంగతులు రాయబడ్డాయి. చూడండి ఒకసారి 3 రకాలుగా మనం ఆ వచనాలని ధ్యానం చేసుకునే అవకాశం దొరికింది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మొదటిది జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. రెండవది జయించిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. మూడవది దేవుని దూతల ముందు దేవుడు వారిని ఒప్పుకుంటాడు. మనం గత సందేశంలో జయించడం అంటే ఏమిటి అని ధ్యానిస్తూ సమయాభావము చేత ఒక భాగంగా దాన్ని ధ్యానించి మధ్యలో ఆపాం. వింటున్న వారు టీవీ ద్వారా తప్పకుండా ఈ సీక్వెన్స్ని మెయింటైన్ చేయండి. జయించడంలో కొంత భాగం ఇంకా మిగులుంది. దానిని ధ్యానిస్తూ ఈరోజు జీవగ్రంథములో నుండి వారి పేర్లు ఎంత మాత్రమును తుడిచివేయనన్న మాటకు అర్థం ఏంటో కూడా ధ్యానం చేసి ముగించుకుందాం. జయించడమును గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఓ ఘట్టం దగ్గర ఆగాం. అక్కడే యూటర్న్ తిరిగింది సందేశం అని చెప్పాను నేను. నేటి క్రైస్తవ్యం చాలా విషయాలు జయించడం నేర్చుకుంది. విశ్వాసంలో బలంగా ఉంది. కష్టాలు జయించడం కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. తనకున్న ప్రతి బాధ, ఇబ్బందులు, శోధనలు, డబ్బు మీద వ్యామోహం, స్త్రీ మీద వ్యామోహం, ఇలా రకరకాల వాటి మీద గెలవడానికి బలంగా తయారవుతుంది సంఘం. కానీ ఓ ఘట్టాన్ని మాత్రం కావాలనే నేను ఇది గెలవాల్సిన పని లేదు అనుకొని పక్కన పెడుతుంది. అది మాత్రం నువ్వు నిద్రిస్తుండగా నోవాహు కాలంలో ప్రళయం వచ్చినట్టు వస్తుంది. సిద్ధపడి ఉన్నటువంటి నోవాహు ఎత్తబడ్డాడే కానీ నేను సిద్ధపడక్కర్లేదు, వర్షమే రాదనుకున్న వాళ్ళందరూ మునిగిపోయారు. అలాగునా ఈ ఘట్టంలో మాకు యుద్ధం ఉండదు అని భ్రమ పడుతూ కొన్ని బోధలు చలామణిలో ఉన్నాయి. ఆ బోధల పరంపర ఈరోజు పూర్తిగా స్వస్తి పలకాలి దానికి. ఆమేన్. చూడండి, మనం జయించడంలో భాగంగా ఇంకొక ప్రాముఖ్యమైన ఘట్టం ఉంది మనం జయించవలసింది. ఇలా జయించిన వారే వస్త్రములు, తెల్లని వస్త్రములు వేసుకుంటారు. ఇలా జయించిన వారి పేర్లే జీవగ్రంథంలో ఉంటాయి. ఇలా జయించిన వారిని గూర్చే దూతల ముందు దేవుడు ఒప్పుకుంటాడు అని రాయబడింది. అదే నిజమైతే ఆ జయించడం విషయంలో మనం కూడా ఇక్కడే బాధ్యత వహించాలి. 15వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ వచనం చూడండి. మరియు అగ్నితో కలిపి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వచనం చాలా వివాదాస్పదమైన ఓ నమ్మికని ఈరోజు పెకలించడానికి పరిశుద్ధాత్ముడు పంపిన వజ్రాయుధం. ఆమేన్. లోకం ఏమని నమ్ముతుందంటే, సంఘం ఏమని నమ్ముతుందంటే, క్రైస్తవ సమాజం ఏమి నమ్ముతుందంటే, అంత్యబద్ధ క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందే సంఘం ఎత్తబడిపోతుంది అని నమ్ముతుంది. ఎందరో మహానుభావులు, నీతిమంతులు, పెద్దలు, పరిశుద్ధులు, తెల్లనివన్నీ పాలని నమ్మి మోసపోయేవారు ఎందరో ఈ బోధలో ఉండిపోయారు. సత్యం తెలిస్తే మరలా వారు కూడా సత్యం వైపే పరిగెడతారు. అంత్యబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుంది, వాడితో మనకి ఎలాంటి నిమిత్తం లేదు, వాడితో పోరాటమే లేదు మనకి అని కొందరు అభిప్రాయపడ్డాడు. మరి పరిశుద్ధులతో వాడు యుద్ధం చేయను కదా అంటే వీళ్ళు తమ కపోలములో మెదిలిన ఓ ఆలోచన పెట్టారు. ఏమిటండి అదంటే,
ఎత్తబడిన తర్వాత కూడా కొందరు భూమి మీద ఉంటారు కదా, వాళ్ళు పరిశుద్ధులంట, వాళ్ళతో వాడు యుద్ధం చేస్తాడంట. ఒకవేళ విడువబడిన వారిలో పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళతో అంత్య అబద్ధ క్రీస్తు యుద్ధం చేస్తాడన్నది నిజమే అయితే, ఇక్కడ ఎత్తబడినటువంటి వారిని గూర్చి రాయబడుతున్నటువంటి ఓ మాట ఏమిటంటే, ఆ మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. వేటిని జయించిన వారంట? మృగమును, ప్రతిమను, సంఖ్యను కూడా, ఈ మూడింటిని కూడా జయించినటువంటి వారు వీణలు పట్టుకొని ఉన్నారంటే ఇవి సేవార్థమైన దేవుని వీణలు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, జయించిన వారు దేన్ని జయించాలి? క్రూర మృగమును, ప్రతిమను మొక్కకుండా, ప్రతిమకు మొక్కకుండా. మూడవది సంఖ్య కదా, నుదురు మీద కానీ చేయి మీద కానీ వేసుకోకుండా. ఇలా వేసుకోకుండా జయించిన వీరు వీణలు పట్టుకొని పరలోకంలో ఉన్నారంట. ఒకవేళ ఈ వాక్యానాన్ని పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తాడు అన్న వాక్యానంతో, అంటే విడువబడిన వారిలో కొందరు పరిశుద్ధులు ఉంటారు, వారితోనే యుద్ధం చేస్తారని ఈనాడు కొందరు మహానుభావులు ప్రకటిస్తున్నది నిజమైతే, విడువబడిన వారు కూడా పరలోకం వస్తారని వీళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. విడువబడిన వారు కూడా పరలోకం వస్తారా? ఎంత దారుణమైన వాక్యానం అది. వందల సంవత్సరాలు ఈ వాక్యానం ఇలాగ చెలామణిలో ఉంది. ఇక్కడ జయించడములో ఒక ఘట్టం ఏమిటో తెలుసా? అంత్య అబద్ధ క్రీస్తును, వాడి అబద్ధ ప్రవక్తను, ప్రతిమను, సంఖ్యను వేసుకొనక ఈ భూమి మీద ఉంటూనే మనం ఒక యుద్ధం చేయబోతున్నాం. సంఘము ఎత్తబడక మునిపే అంత్య అబద్ధ క్రీస్తు భూమి మీదకి వస్తాడు. యుద్ధం ఉంటుంది. వాడు ముద్ర వేసుకొని వారందరికీ సమస్త విధమైన ఆహారములు నిలిపివేస్తాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా శిరశ్ఛేదనం చేసి చంపేస్తాడు. చంపినా పర్వాలేదు, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న వాని వలె మేము ప్రవర్తించము. ఏమండి, అంత్యబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఉండదు అన్న వాళ్ళే ఇంకో బోధ చేస్తారు. ఏంటో తెలుసా? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏసావులాగా మనం ఎవరము ఉండరాదు అని హెచ్చరికిస్తారు. ఎప్పుడంట? శ్రమల కాలంలోనంట. మరి అదేం ప్రసంగమో ఇదేం నమ్మకమో అర్థం కాదు. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకునే పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది అంటే అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడే. కాబట్టి మనము మృగముతో కూడా పోరాడవలసి ఉన్నది. వాడు మనల్ని శ్రమల పాలు చేస్తాడు. చాలామంది మరలా అడవుల్లోనికి, గుహల్లోనికి, కొండల్లోనికి పారిపోతాం. అక్కడ మరలా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎడారిలో పోషించినట్టు పోషించడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా మనము క్రూర మృగాన్ని కూడా పోరాడి జయించవలసి ఉంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా విశ్వాసము చేతనే వాడిని గెలవబోతున్నాం. వాడు ఎన్ని రకాల సమస్యలు, శ్రమలు మన ముందు పెట్టినా సరే, సింహపు నోళ్లను మూసిన వారి వలె మనం కూడా అదే పని చేయబోతున్నాం. గర్జించు సింహం వల్ల వచ్చేవాని నోరు మూయగల సమర్థులం అవుతాం. మనం పోరాడుతాం, ఎదురాడుతాం, ప్రాణాలొడ్డుతాం, కానీ మన జ్యేష్ఠత్వాన్ని మాత్రం అమ్ముకోం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ మాట చూడండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. చాలు, చూసారా? పరిశుద్ధులతో యుద్ధం చేసే అధికారం ఇవ్వబడుతుంది. అక్కడ ఎత్తబడిన వారు పరిశుద్ధులా, విడువబడిన వారు పరిశుద్ధులా? కదా, సంఘమే పరిశుద్ధులు. మరి యుద్ధం ఎవరితో ఉంటుంది అంత్య అబద్ధ క్రీస్తుకి? ఈ చిన్న విషయాన్ని ఎలా పక్కన పెట్టారు అంటే, వాడు రాకముందు ఎత్తబడాలనే కోరికతో పక్కన పెట్టారు. లేదు, అంత్య అబద్ధ క్రీస్తు భూమి మీదకి వచ్చేస్తాడు. మొదటి ముద్ర విప్పబడగానే వచ్చేస్తున్నాడు. వాడు తెల్లని వస్త్రములు వేసుకొని జనులను మోసం చేయుటకు అధికారం పొంది వాడు వస్తున్నాడు. మొదటి ముద్ర విప్పగానే మోసము చేయువాడు బయలు వెళ్తున్నాడు తెల్లని గుర్రము మీద. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆ సంభవాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తున్న సంభవాలు పూర్తి సిమిలారిటీ కలిగినవి. అయ్యా, నీ రాకడకు సూచనలేమిటి అనగానే ఈయన చెప్తాడు, నా పేరట అనేకులు బయలు వెళ్తారు, నేనే క్రీస్తునని వస్తారు, మోసం చేస్తారు, మోసపోకుడి అన్నాడా? కరెక్ట్గా మొదటి ముద్ర విప్పగానే కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని గుర్రం మీద ఒకడు బయలు వెడలి అందరినీ, జనములందరినీ మోసం చేసేవాడుగా వస్తాడంట. వాడే అంత్య అబద్ధ క్రీస్తు. ఈరోజు చెప్తున్నాను, మొదటి ముద్ర ఎప్పుడు విప్పబడుతుందంటే
దశరాజ్య కూటమి ఏర్పడి ఆ దశరాజ్య కూటమి మధ్యలో యుద్ధము జరిగి 10 కొమ్ములలో నుండి ఓ చిన్న కొమ్ము పైకి వచ్చుట నేను చూచి తిని అన్నాడు. చూశారండి, ఆ చిన్న కొమ్ము అనగా చిన్న దేశం ప్రపంచ పరిపాలన చేస్తున్న ఆ టైంలో మొదటి ముద్ర విప్పబడుతుంది. ప్రపంచ పరిపాలన ఒక్క దేశం చేసిన రోజే గుర్తు చేసుకోవాలి, ఇంకా మొదటి ముద్ర ఈ మధ్యలో ఎప్పుడో విప్పబడుతుంది అని. అప్పటి వరకు మొదటి ముద్ర విప్పబడే అవకాశం లేదు 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 అంతే. ప్రపంచ పరిపాలన ఒక్క దేశం చేస్తుంది. ఎప్పుడైతే ఒక్క దేశం ప్రపంచాన్ని పరిపాలించే కాలం వస్తుందో ఆ తొందరలోనే, ఆ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఆ మధ్యలో కొన్ని నెలల్లోనే మొదటి ముద్ర విప్పబడుతుంది. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడతాడు, పాప పురుషుడు బయలుపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? కడబూర మ్రోగిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. మరి మొదటి ముద్రకే వాడు వచ్చేస్తున్నాడే. కాబట్టి దీంట్లో చాలామంది స్కాలర్స్ చేరి మరి లేదు లేదు వాడు రాకముందే మనం ఎత్తబడతాం, మనం మలినమే అవ్వం అని అందరినీ నాజూకు క్రైస్తవులుగా తయారు చేస్తున్నారు. మీకు శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, వెంటనే వెళ్ళిపోతాం కడబూరం రోగ్గానే. మరి బైబుల్ సీక్వెన్స్లోనే చూడండి, కడబూరం రోగేది ఎప్పుడు? 6 బూరలు ఉంటాయిగా ముందు. మరి 6 బూరల్లోనే సమస్యలు శ్రమలు భూమి మీద విస్తరించినాయి కదా. ముద్రల్లోనే సమస్యలు విస్తరించినాయి, కరువులు విస్తరించినాయి, భయంకరమైన వేదనలు విస్తరించినాయి. చివరి బూరం రోగిన తర్వాత మనం ఎత్తబడుతున్నాం. ఆలోపే అంత్యబద్ధ క్రీస్తు ఉంటున్నాడు. 42 నెలల పాటు పరిశుద్ధ స్థలమును తొక్కుటకు వాడికి అధికారం ఇవ్వబడినది. 42 నెలలేమో ఒప్పందం చేస్తాడు, 42 నెలలేమో పరిశుద్ధ స్థలంలో నేనే దేవునని కూర్చుంటాడు. ఎలాగూ ఆలోచన చేయకుండా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చారంటే పరిశుద్ధులు, చాలా గొప్పవాళ్ళు, ఎన్నో అద్భుతాలు చేయగలిగిన వాళ్ళు చేసిన బోధకు మిగతా వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు. వాళ్ళు ఏది చేసినా కరెక్టే కదా అని. చూడండి, బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మనం క్రూర మృగమును జయించవలసి ఉన్నది. ఆమేన్. అంత మాత్రమే కాదు, మనం జయించవలసినది ఇంకొకటి ఉన్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. రైట్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అలాంటి ఒక కాలం వచ్చినప్పుడు చావడానికైనా ఇష్టపడండి, కానీ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని నొసళ్ళ మీద కానీ చెయ్యి మీద కానీ సంఖ్యను వేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు. చనిపోతే ఆ క్షణం కళ్ళు మూస్తాం, మరుక్షణం దేవుని ఒళ్ళో కళ్ళు తెరుస్తాం, అంతే. కొంచెం విలవిల్లాడితే సరిపోయింది, అంతకుమించి ఏమీ లేదు. స్పాట్లో వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతుకున్న వాళ్ళకంటే కూడా ఆ కొంచెం నొప్పి ఓర్చుకుంటే ఉన్నత సుఖాన్ని అనుభవిస్తాం పరమునకు వెళ్ళిపోయి దేవుని ఒడిలో. కాబట్టి చావడానికి అసలు వెనకాడొద్దు. లేదు నేను భయపడతాను, అసలు ఇంజెక్షన్ అంటేనే నాకు భయం. ఇంకొన్ని రోజుల్లో ప్రభు వచ్చేస్తాడు కాబట్టి నువ్వు ముద్ర వేసేసుకుంటే విడువబడతావు. భ్రష్టత్వం అది. ఆ నిమిషానికి భయపడకుండానట్లుగా ఇప్పటి నుండే సిద్ధపరచాలి సంఘాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఇప్పటి నుంచే సిద్ధపరచాలి. ప్రాక్టికల్ మైండ్ ఇప్పటి నుంచి రావాలి. మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి, నేను ప్రభు కోసం చావడానికి రెడీగానే ఉన్నానని. క్రైస్తవుడు అంటేనే చస్తూ బ్రతికేవాడు, చివరిలో చావడానికి ఎందుకు భయం? కాబట్టి మనం జయించడం విషయంలో 2 జయించబోతున్నాం. ఒకటి క్రూర మృగమును జయించబోతున్నాం, అదే టైంలో మన శరీరాన్ని జయించబోతున్నాం. చివరిలో శరీరాన్ని జయించడం సాధ్యం కాని వాళ్ళందరికీ దేవుడిస్తున్నటువంటి గొప్ప అభయం ఏమిటంటే మీ శరీరాన్ని మీరు గెలవబోతున్నారు. తప్పక గెలుస్తారు. కొంత ఆలస్యం అవుతుందేమో కానీ అద్భుతం మాత్రం మీ జీవితంలో జరుగుతుంది. మీరు శరీరాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, జన్మతః వచ్చిన స్వభావాన్ని గెలిచేస్తారు. క్రీస్తు స్వభావం మిమ్మల్ని ఏలుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇది చాలా స్పష్టంగా రాయబడిన విషయం. ఇప్పుడు జయించడం విషయంలో మనం ఎవరిని జయించే ఘట్టం ఒకటి మిగిలింది. సాతానును, అంత్య అబద్ధ క్రీస్తును, ఖచ్చితంగా క్రూర మృగమును మనం జయించాలి. కాబట్టి ఇంకెవరు కూడా వాడు రాకముందే ఎత్తబడతాము అనే మాటలు నమ్మకండి. అది చాలా తెలివి తక్కువ ఆలోచన విధానం. లేదు లేదు, ఖచ్చితంగా వాడు వస్తాడు, మనం వాడితో పోరాడతాం, పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తాడు. మనలో చాలామంది జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నట్లు కాకుండా రావడానికైనా వెనకాడకుండా దేవుని కొరకు రోషంగా బ్రతుకుతాం. మనలో కొందరిని వాడు వధిస్తాడు. ఏమండి, ఆయన కోసం హతసాక్షులైన వారు ఆయన రాజ్యంలో ఏలుతారు. మహాద్భాగ్యాలు ఎన్నో కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
జయించడం విషయానికి వచ్చింది అక్కడికి. ఇప్పుడు జయించిన వారి పేర్లు జీవగ్రంథములో నుండి దేవుడు తుడిచిపెట్టను అన్న మాట ధ్యానం చేద్దాం. ఏమండి, 5వ వచనంలో 2వ భాగం జయించిన వారి పేర్లు జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టను అన్నాడు. అవును, జయించిన వారి పేర్లు జీవగ్రంథం నుండి తుడిచిపెట్టను అన్న మాట అన్నాడు కదా, అంటే తుడిచిపెట్టే అవకాశం ఉన్నా తుడిచిపెట్టను అని అర్థమా? అలాగే అనిపిస్తుంది కదా. జయించిన వారి పేర్లు జీవగ్రంథముల నుండి తుడిచిపెట్టను, తుడిచే అవకాశం వస్తున్నా సరే వీళ్ళు జయించినందుకు తుడిచిపెట్టను, తుడిచే అంత భయంకరమైన పొరపాట్లు వీరు చేస్తున్నారేమో కానీ జయించినందుకు తుడిచిపెట్టను, వాళ్ళకు అవకాశం ఇస్తాను అని అర్థమిస్తుంది. సత్యమందు ఉండేవాడికి ఉండే ప్రత్యేకతే ఇది. వాడు తన శరీరాన్ని గెలవడానికి దేవుడు ఆప్షన్స్ ఇస్తాడు. ఎందుకంటే వాడు సత్యమందున్నాడు. సత్యమందున్నాడంటే ముందే జీవగ్రంథంలో పేరున్నోడని అర్థం. పుట్టక ముందే, ఏమంటే జగత్పునాది వేయబడక మునిపే నీ పేరు జీవగ్రంథంలో దేవుడు రాసేసి ఉంటేనే నువ్వు సత్యాన్ని నమ్ముతావు. అలా సత్యాన్ని నమ్మిన నీకు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను ఆ కోవలోకి వచ్చేస్తావు. సత్యమును నమ్మిన నీతిమంతుడవు. దేవుడు నమ్మాలని నిర్ణయించిన దేవుని గొర్రెవు నువ్వు పడినా లేస్తావు. నీ పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టే అవకాశం లేదు. కానీ జీవగ్రంథంలో ఉన్న పేర్లను కూడా దేవుడు కొట్టివేసే ప్రమాదం ఉంది. వాటిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక ప్రశ్న వేస్తాను. జీవగ్రంథములో నుండి జయించిన వారి పేర్లు తుడిచిపెట్టను అన్నాడు కదా, తుడిచే అవకాశం కూడా ఉంటుందా? జీవగ్రంథంలో పేర్లు చేర్చాలంటే ఎవరికి అధికారం ఉంటుంది అంటే ఇద్దరికి అధికారం ఉంటుంది. ఒకరు దేవుడు, 2 ప్రవక్త. ఈ ఇద్దరికి జీవగ్రంథములో ఉన్న పేర్ల విషయంలో కొంత బాధ్యత ఉంది. చూద్దాం ఒకసారి, లేఖనాలను అడుగుదామా ఆ సంగతి ఏంటో. రండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ఓ ప్రవక్త మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో 69వ కీర్తన 28వ మాట చూడండి. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. ఏమంటున్నాడండి? జీవగ్రంథములో నుండి వారి పేర్లు తుడిచిపెట్టేసేయి, వాళ్ళ పేరు రాయొద్దు అంటున్నాడు. అంటే అందులో పేర్లు రాయడం కానీ తుడిచిపెట్టే అవకాశం కానీ రికమెండ్ చేసే అధికారం ప్రవక్తకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. ప్రవక్త అంటే ఏదో కలిగిన ఆలోచనలు చెప్పుకొని బతికేవాడు కాదు. చెప్పాను నేను, ప్రవక్తల్లో రకాలు ఉన్నారు. ప్రవచించే వాళ్ళను కూడా ప్రవక్త అంటారు. కానీ ఒక జాతిని, ఒక తెగను, ఒక తరాన్ని ప్రభావితం చేసి ఇది మార్గం, ఇందులోనే నడువు అని చెప్పగలిగిన ప్రవక్తలే ప్రవక్తలు, మార్గనిర్దేశకులు. ప్రవక్తలకు ఎంత అధికారం ఉందంటే దేవుని హృదయాలోచనలు బయటికి చెప్తారు వీళ్ళు. దేవుని హృదయకరుడు చెప్తారు. అదే టైంలో భూమి మీద ఉన్న వారిని ప్రమోట్ చేస్తారు జీవగ్రంథంలోనికి. అంత అధికారం ఉంది. అసలు అధికారం లేకపోతే ఈ ప్రార్థన ఎందుకు చేస్తాడు భక్తుడు? అవునా? జీవగ్రంథంలో వాళ్ళ పేరు తీసేయి ప్రభువా, తీసివేయి అని చెప్పడానికి ఉంది. ఒకరి పేరు అందులో రాయి ప్రభువా అని బతిమాలడానికి కూడా ఉంది. ఇప్పుడు తీసివేయమన్న ప్రవక్తను చూసాం కదా, వీళ్ళ పేర్లు అందులో రాయి ప్రభు అని చెప్పిన ప్రవక్త ఉన్నాడు. చూడండి ఒకసారి మీరందరూ. నిర్గమకాండం 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాను నేను. చూసారా? వాళ్ళ పేరు గ్రంథంలో ఉంటేనే వారిని నువ్వు క్షమిస్తేనే నేను కూడా, వాళ్ళ పేరు లేకపోతే నా పేరు తీసేయి, వాళ్ళని క్షమించకపోతే నన్ను కూడా వదిలి. అదేంటండి, జీవగ్రంథంలో పేర్లు రాయడం దేవుని ఇష్టమా మనుషులు ఇష్టమా? కానీ మనిషి మాట్లాడుతుంటే దేవుడు ఇష్టపడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఒక అల్టిమేట్ పర్సన్సే ఈ చివరి దినాల్లో లేరు అని సాతాను బోధ పుట్టించి వాళ్ళు చూపించే మార్గంలో నడిస్తే ప్రతి వ్యక్తి అల్టిమేట్ అయిపోతే వాడి రాజ్యం పోయిద్ది కదా, అందుకని ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు అనే తప్పుడు బోధ పుట్టింది. చూసారా? ఒక మానవుడు అసమాన్యుడై అందరినీ అంతటి ఉన్నతులుగా తయారు చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు ప్రవక్తగా, అపోస్తలునిగా. ఈరోజు అపోస్తలు ప్రవక్తలే లేరనే సాతాను బోధ ప్రతి సామాన్యుణ్ణి సామాన్యుడిగానే ఉండేటట్లు చేస్తుంది. అవును, ఆ ప్రవక్త ఎందుకు తుడిచేయమన్నాడు? కారణం ఏమిటి? ఎలాంటి వారి పేర్లు తుడిచిపెట్టడానికి అవకాశం ఉంది? చూద్దాం. కీర్తన 69వ కీర్తన 19వ మాట నుండి చూడండి. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి.
ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి. అంటే ప్రవక్త హృదయం నలిగిపోవడానికి కారకులయ్యారు కొందరు. అవమానించబడ్డానికి, సిగ్గుపడ్డానికి, హృదయం నలిగిపోవడానికి. ప్రవక్త పెద్ద పని ఏదో చేస్తున్నాడంట, ఆటంకపరిచారంట ఎవరో. పని ఆగిపోయిందంట. ఈ అధ్యాయం మొత్తం వేదన పడతానే ఉన్నాడు ప్రవక్త. ఇంకో మాట అన్నాడు చూడండి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, అదిగోండి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాలెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. అది సంగతి. అవును, ఇంత బాధ ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని ఇంటిని పాడు చేస్తున్నారంట వీళ్ళందరూ కలిసి. ప్రారంభపు వీరి వచనాలు ధ్యానిస్తూ వస్తే ఓ మాట అంటాడండి, చూడండి ఒకసారి 7వ వచనం నుంచి. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. ఏమయ్యాడంట? అన్యుడై. ప్రవక్తను అపార్థం చేసుకున్నారంట వాళ్ళు. ఓ పెద్ద కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేశారంట వాళ్ళు. చూడండి ఒకసారి. నా తల్లి కుమారులకు పరుడనైతిని, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చూసారా? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించుచున్నది. దేవుని ఇల్లు పాడైపోతున్న టైంలో పలికిన మాటలు అవి. ఇంత హృదయ వేదనతో ఓ ప్రవక్త ఎప్పుడైతే ఒకరి విషయంలో నలిగిపోతాడో వారి జీవితం జీవగ్రంథంలోంచి కూడా తుడిచివేయబడుతుంది. ఇది అందరికీ వర్తించదు. దేవుడు ప్రత్యేకంగా పంపిన ప్రవక్తలకే వర్తిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక్కడి కోసం దేవుడు 1000 మందిని కూడా లేకుండా చేస్తాడంట. యుగ యుగాలుగా ఒక పని జరగాలని దేవుడు నిర్ణయిస్తే, నేను నీతిమంతున్నయ్యా, నీ పేరిట ఎన్నెన్నో చేశానయ్యా, నీకు తెలియదని నేను అద్భుతాలు చేశానయ్యా, నీకోసం ఎంత గొప్పగా బతికానయ్యా, ఎంత నీతిగా పరిశుద్ధంగా ఉన్నాయంటే నాన్ సెన్స్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. అంతే. నువ్వెవడ్రా? నా ప్రణాళిక జరగకుండా నీ సొంత నీతికి నువ్వు బతుకుతుంటే నువ్వెవడివే? నీ నీతి నా దృష్టికి మురికి గుడ్డలు అంటాడు. చూసారు? ఇప్పుడు మనమేమో ఇలా దేవుడు నన్ను కనికరిస్తే బాగుండు అనుకుంటాం. కాదు, దేవుడు ఎలా కనికరిస్తాడు అలాగే మనం ఉండాలి. అప్పుడు కనికరించడం ఏంటండి? మన సొంతం అవుతాడు, మన స్నేహం అవుతాడు, మన పక్కనే ఉంటాడు, మనల్ని గెలిపిస్తూనే ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన పని కోసం మనం బ్రతికినంత వరకు మనకు సౌఖ్యం ఉంటుంది. భూమి మీదకి దేవుడు చూసి వీడిని నేను వాడుకోవాలనుకున్నాడంటే కావలసినంత సౌఖ్యం ఉంటుంది. కాబట్టి ప్రవక్త హృదయము భయంకరంగా నలిగిపోయి ఆ పరిచర్యను ఎక్కువ డిస్టర్బ్ చేసినప్పుడు ప్రవక్తకు అధికారం ఉంది. ఇంకా వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టారయ్యా, తుడిచేసి వీళ్ళొద్దు, ఇంకా వీళ్ళు జీవగ్రంథంలో వీళ్ళ పేరు ఉండడానికి వీల్లేదు. కానీ అదే ప్రవక్తకు గుండెల నిండా సహాయపడి, గుండెల నిండా తోడుండి, దేవుడు ఏ ప్రణాళిక ఇచ్చాడో దాన్ని సంపూర్ణంగా తుదముట్టించడానికి తోడున్న వాళ్ళని గురించి ప్రవక్త ఇంకో మాట పలుకుతాడు. ఏం పలుకుతాడో తెలుసా? ఫిలిప్పీ పత్రికలు చూడండి, ఎంత అద్భుతమైన మాట ఆ దీవెన. 4వ అధ్యాయం 3వ మాట. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? వీరు నా ప్రతి అడుగులో సహాయపడ్డారు, నా ప్రతి నిర్ణయంలో సహాయపడ్డారు, నాకు మానసికంగా వీళ్ళు సంతోషాన్ని ఇచ్చారు. అందుకే ఉంటాడు, నా సంతోషమును నా ఆనందమునై ఉన్న వారులారా, నా కిరీటమై ఉన్న వారులారా అంటాడు. శిష్యుడు అనేవాడు ప్రవక్తను వెంబడించేవాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి, శిష్యుడంటే నేర్చుకునేవాడే కానీ మరలా ప్రవక్తకు నేర్పించేవాడు కాదు. అంటే నేర్పించడం అంటే ఏమిటంటే ప్రవక్త తీసుకున్నటువంటి బలీయమైన నిర్ణయాన్ని వ్యతిరేకించేవాడు కాదు అని అర్థం. ఏమండి? మరలా 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 చెప్తున్నాను, టీవీ ద్వారా వింటున్న వాళ్ళు కూడా వినండి. దేవుడి చివరి దినాల్లో చేస్తున్న సేవకు ఏ కోణంలో నువ్వు అడ్డైనా సత్యమును ఎదిరించు వారి కిందికి దేవుడు లెక్కేస్తాడు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునన్న మాట జీవగ్రంథంలోంచి పేరు కొట్టేగానే అర్థమైపోతుంది. అప్పుడు అదేంటయ్యా, నేను సత్యాన్ని నమ్మాను, సత్యంలో ఉన్నాను. కరెక్టే బాబు, నా ప్రవక్తను నువ్వు గాయపరచని రోజు ఎక్కడిది? నా దాసుని హృదయాన్ని నువ్వు ఇబ్బంది పెట్టని రోజు ఎక్కడిది? నీ వల్ల నా దాసుడు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నాడా? ఏ పని చేద్దామన్నా ప్రశాంతంగా చేయనివ్వలేదు, నువ్వు చాలా ఆటంకపరిచావు. కాబట్టి నువ్వు నా రాజ్యంలో ఉండటానికి అర్హుడవు కాదు.
నీ పేరు ఎప్పుడో కొట్టేశాను. నువ్వు అనుకున్నా నీ నీతిని బట్టి నేను ఎక్కించుకుంటాను అనుకున్నావా? నా నీతిని ధరించుకున్నవాడే ఇక్కడ ఉండాలి. కాబట్టి ఈ దేవుని ఐడియాలజీకి వేరుగా మనుషుల ఐడియాలజీ రన్ అవుతుంది. అటువైపు పరిగెత్తకండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను, ఏమండి, గ్రంథంలో పేర్లు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవునో తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ మాట. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చూసారా, జీవ గ్రంథంలో ఆల్రెడీ పేరు రాయబడని వాళ్ళు ఏం చేస్తారంట? మృగానికి నమస్కరించేస్తారంట. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు ఉండేటట్లు చూసుకోవాలి. చూడండి ఇంకొక వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటంట? అగ్నిగుండం. అరే, నేను నీతిమంతుని, పరిశుద్ధుని, యథార్థవంతుని, దేవుని కొరకు ఎన్నో చేశాను కావచ్చు, కానీ నీ పేరు ఇక్కడ కనబడట్లేదు బ్రదర్. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఎరుగుట ప్రాముఖ్యం ఈ చివరి దినాల్లో. ఇంకొకటి చూపిస్తాను, ఒకవేళ పేరు లేకపోతే పరిస్థితి ఏంటి. ప్రకటన గ్రంథం 21:27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సో జీవ గ్రంథంలో పేరు లేనివాడు అశుద్ధమైన వాడు. అతని పనులన్నీ దేవునికి అశుద్ధమైనది. అతడు ఇంకా ప్రవేశించే అవకాశం లేదు పరలోకంలో. కాబట్టి జీవ గ్రంథంలో పేరు ఉండేటట్లు దేవుని పాదాలు ఎప్పుడు పట్టుకోవాలి? దేవునికి వ్యతిరేకంగా ఏ కోణంలో వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆదాము స్వభావంలో ఉన్నాం. మన స్వభావం మనల్ని ధర్మశాస్త్రానికి విరోధంగా నడిపిస్తుంది, ధర్మశాస్త్రంతో పోరాడుతుంటుంది. మనకు తెలియకుండానే మనకు సొంత ఆలోచనలు పుట్టించి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. లూసిఫర్కి అదే జరిగింది. తన లాజిక్ కరెక్ట్ అనిపించింది, తన న్యాయం కరెక్ట్ అనిపించింది, దేవుడే తప్పు అనిపించింది. ఇంత ప్రమాదాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకొక విషయం తెలుసుకుందాం. కొన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి, అందులో ఒకటి జీవ గ్రంథం కూడా. ఎలాంటి గ్రంథాలు ఉన్నాయి చూద్దామా? వచ్చే వారం చూసుకుందాంలేండి. కాబట్టి ఈరోజు దేవునికి నిండుగా కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఎక్కడ ఒక్కొక్క అడుగు కూడా జారి పడిపోకుండా దేవుడు మనకు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. ప్రణాళికకు విరుద్ధమైతే ఎంత ప్రమాదమో చెప్పాడు. ఈ భూమి మీద దేవుడు యుగయుగాలుగా అనుకున్న పని పూర్తి చేయడమే మన బాధ్యత. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, జీవ గ్రంథంలో మా పేరు నిలిచుండుటకు, మా భక్తి మాలోనే స్థిరముగా రాబో యుగ సంబంధమైన శక్తి పొందుటకు మీరు మాతో ఇప్పటివరకు ముచ్చటించి మాట్లాడి బలపరిచి మరలా మా అందరినీ ప్రశాంతపరిచినందుకు వందనాలు, సమాధానపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు. మేమందరం ఇంకా సంతోషించి ఆడుతూ పాడుతూ నీ వాక్యములో నుండి వచ్చిన వాక్యమును చేతబట్టుకొని మేము పరిగెడుదుముగాక. నీ ప్రత్యక్షతతో మేము వర్ధిల్లుదుముగాక. అనుగ్రహించండి. ప్రపంచ సంఘములన్నిటి పట్ల బాధ్యత కలిగి వ్యవహరింతుముగాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.